హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే రామేశ్వరం కేఫ్కి అయితే వచ్చేసిన. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తీసుకొచ్చిన ఇవాళ అయితే రామేశ్వరం కేఫ్కి. సో ఎప్పటి నుంచి వచ్చేద్దాం అనుకున్న వీడియో, కాకపోతే ఇప్పుడు కుదిరింది. సో ఇవాళ సండే కదా, సో అందరు గ్యాదర్ అయిపోయారు మా వాళ్ళు. సో రామేశ్వరం కేఫ్కి అయితే వచ్చేసిన. ఇక్కడ రాగానే వీళ్ళ యాంబియన్స్, వీళ్ళ లుక్, వీళ్ళ అసలు డిజైన్, కేఫ్ డిజైన్ చూస్తే అయితే మనకు ఒక టెంపుల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో రామేశ్వరం కేఫ్ వాళ్ళది. వీళ్ళ యాంబియన్స్కి వచ్చేసి చూడండి ఎంత ప్లెజెంట్ అండ్ డీసెంట్ లుక్లో ఉంది. సో నవరాత్రి కదా, సో నవరాత్రి టైంలో అమ్మవారిని అయితే వీళ్ళు పెట్టారు కేఫ్లో. సో అసలు చూడగానే అసలు మస్తు అట్రాక్టివ్గా, ఎట్లంటే మస్తు ఉంది. చాలా నచ్చింది నాకు వాళ్ళ అంబియన్స్. అదంతా ఒక టెంపుల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకోటి అక్కడ ఒక సాంగ్ కూడా ప్లే అవుతుంది. చాలా బాగుంది అది సాంగ్ అయితే. అంటే ఒక మైండ్కి రిఫ్రెష్మెంట్ లాగా ఉంది. అండ్ వీళ్ళ టిఫిన్ చేసే క్వాలిటీ, అండ్ వీళ్ళ కిచెన్ డిపార్ట్మెంటు, అండ్ వీళ్ళ సర్వింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి చాలా నీట్గా, అండ్ ఎట్లా అంటే మనకు బయట ఉన్నట్టు కాదు, కొంచెం ఎట్లా డిగ్నిటీ డీసెంట్గా మెయింటైన్ చేస్తారు, క్లీన్ అండ్ క్వాలిటీగా. సో అందుకే మనకు రామేశ్వరం కేఫ్ అనేది ఎంత హైలైట్గా వచ్చేసింది. అండ్ వీళ్ళ మెనూ వచ్చేసి, కాకపోతే ప్రైజెస్ అయితే చాలా హైగానే ఉన్నాయి, కానీ మనం ఎఫోర్డ్ చేయొచ్చు అట్లాంటి టేస్ట్కి. అయితే వీళ్ళ మెన్యూ అయితే సూపర్బ్. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డిషెస్ అయితే మనకు ప్రొవైడ్ చేసారు వీళ్ళు. సో చాలా టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ జ్యూసెస్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అండ్ టిఫిన్స్, టీస్, కాఫీస్, అన్ని టైప్స్, అన్ని రకాలుగా ఈ టిఫిన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసినాము. చూస్తున్నారు కదా, లిస్ట్ పెట్టినాను. సో మనకి ఆర్డర్ అయితే ఒక 15 మినిట్స్, దాదాపు అయితే 15 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే చాలా రష్ ఉంది. అండ్ మేము సండే పోయినాం కదా, వీకెండ్లో చాలా చాలా రష్ ఉంది. సో దానివల్ల కొంచెం 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. సో బటర్ ఇడ్లీ, 2 బటర్ ఇడ్లీ అండ్ ఒక ఘీ ఇడ్లీ ఆర్డర్ చేసినాం మేము. సో చూడండి, బటర్ ఇడ్లీ అయితే అసలు ఒకటే ఫుల్ ఇడ్లీ లాగా ఉంది. అండ్ దానిపైన బటర్ వేసి ఉండి, అండ్ గీ అయితే అసలు గుమ్మరిస్తారు. గీ అయితే చూడండి, అసలు డిఫరెంట్గా ఉంది కదా, మనం బయట దొరకదు ఇట్లాంటి గీ ఇడ్లీ ఆర్ బటర్ ఇడ్లీ. సో చాలా బాగుంది. మా వాళ్ళందరికీ టేస్ట్ చేసిర్రు, వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చారు బాగుందని. సో అక్కడ మేము ప్లేస్ చాలా కంజెస్టెడ్గా ఉంది. కాకపోతే కొంచెం అంటే అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల చాలామంది ఇదే ఫేస్ చేస్తారు ప్రాబ్లం, ప్లేస్ ప్రాబ్లము. సో ఏడ ఖాళీ ఉంటే ఆడపోయి కూర్చొని తినేయాలి. అండ్ ప్లేస్ లేకపోతే కూడా నిల్చొని తినాలి, ఇక తప్పదు మనకి. సో ప్లేస్ ఉంటే అయితే చాలా బాగా. అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా బాగుంది, మెయింటెనెన్స్. అండ్ ఎప్పటికప్పుడు తిన్న ప్లేట్స్ వాళ్ళందరూ తీసేస్తారు, సర్వింగ్ డిపార్ట్మెంట్, క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి. అండ్ మా డాడీ ఒకటి గమనించండి అక్కడ, నేను కూడా అంత గమనించలేదు. అసలు ఏంటంటే చాలామంది ఫుడ్ని అయితే వేస్ట్ చేస్తారు. దాన్ని చెప్పడానికే నేను ఈ వీడియో తీసిన. కాకపోతే అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చాలామంది ఫుడ్ వేస్ట్ చేస్తారు, సగమే తిని ఇంకా సగం పడేస్తారు. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం భావిస్తాం కదా. సో అట్లా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చాలా చూసినాను నేను అక్కడ, మా డాడీ కూడా చాలా అబ్జర్వ్ చేసిండు. సో అట్లా వేస్ట్ చేయడం అయితే చేయకండి. ఎందుకంటే అంతంత రేట్స్ పెట్టి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు, క్వాలిటీ గురించే కదా అంత డబ్బు మనం ఖర్చు చేసేది. సో అట్లా వేస్ట్ చేయడము, మన డబ్బే కదా వేస్ట్ అయ్యేది. సో కొంచెం మీకు ఎంత కావాలో అంతనే మీరు తీసుకోండి అండ్ సేవ్ చేయండి. ఎందుకంటే అట్లా పడేయడము, వృధాగా పడేయడం అవుతుంది. సో ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు తర్వాత పోయినప్పుడు మీరు పాటించండి ప్లీజ్. థ్యాంక్ యూ. సో టేస్ట్ గురించే కదా మనము అంత డబ్బు ఖర్చు పెట్టి తినేది. సో అయితే ఇక్కడ మేము పెసరట్టు అండ్ ఘీ కాలి దోశ అంట.
సో టేస్ట్ అయితే చేసినాను, తిన్నా, బాగుంది, చాలా బాగుంది. సాఫ్ట్గా ఇట్లా స్పాంజీ లెక్క ఉంది అదైతే. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మూడు రకాల చట్నీలు అయితే ఇచ్చిండు. సో 3 రకాల చట్నీలు అయితే అవసరం లేదు, 2 అయితే మస్తు అయిపోతుంది. సో 2 నేను టేస్ట్ చేసి చూసిన. నాకు ఇదే ఘీ కాళీ దోశ అయితే బాగుంది. ఆ పెసరట్ అయితే నాకు నచ్చలేదు, నాకు ఏదో తిన్నట్టుంది. నాకు అసలు నచ్చలేదు ఆ పెసరట్ అయితే. అండ్ ఆ పెసరట్లకి ఆ కర్రీ కూడా అంత సెట్ కూడా అస్సలు అవ్వలేదు. ఈ ఘీ కాళీ దోశ అయితే సెట్ అయింది, కానీ దానికి పెసరట్కి అయితే సెట్ అవ్వలేదు. నాకు అంత పెద్దగా నచ్చలేదు ఇది. కాకపోతే ఇదైతే బాగుంది, ఘీ కాళీ దోశ అనేది. అమ్మ ఎట్లా అనిపించింది? బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఇంతకుముందు ఏం తిన్నాను? ఇడ్లీ. ఎట్లా? ఘీ ఇడ్లీ బాగుంది. బటర్ ఇడ్లీ ఘీ ఇడ్లీ బాగుంది. నీకమ్మా? సూపర్, బాగుంది, మంచిగా అనిపించింది. మనం ఇంట్లో తిన్నట్టుందా లేకపోతే టేస్ట్ ఇంకా బాగుంది. కానీ డిఫరెంట్ మంచిగానే ఉంది. నీకు పుష్ప? నేను ఘీ ఇడ్లీ తిన్నా, సూపర్ ఉంది. చట్నీస్ బాగున్నాయి. టేస్ట్ ఈ అయితే దోశ మంచిగా కూడా ఉంది. బాగుంది. ఇదేంటి? ఇది ఉత్తప్ప. సెట్ దోశ. ఇది పెసరట్ దోశ. ఓకే. ఇది బాగుంది, స్మూత్గా స్పాంజీ లాక్కున్నది. అండ్ తర్వాత వచ్చేసి టీ అండ్ కాఫీ. ఇక్కడ సపరేట్ సెక్షన్ ఉంది టీ కాఫీ సెక్షన్కి. అయితే సపరేట్గా ఒక్క కాఫీ అండ్ టీ వచ్చేసి 70 రూపీస్ ఈచ్. సో ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్టయితే వీళ్ళు మిల్క్ అయితే మరగబెడుతున్నారు. సో బాగా మరగబెడితే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందని వీళ్ళ ఐడియా అనుకుంటా. సో అందుకే వీళ్ళ టీ అండ్ కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే టేస్ట్ చేసినాము. సో మనకు బెంగళూరులో వీళ్ళకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొత్తగా వీళ్ళు హైదరాబాద్లో ఓపెన్ చేసిర్రు. అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ అండ్ వీళ్ళ సర్వింగ్ వీళ్ళకైతే 10/10 ఇవ్వచ్చు. ఎందుకంటే అంత నీట్నెస్, అంత ఎట్లా అంటే క్వాలిటీగా చాలా బాగుంది. అందుకే చాలామంది పబ్లిక్ దీనికి బాగా అట్రాక్ట్ అయ్యారు, రామేశ్వరం కేఫే అనే కేఫ్కి. సో ఎందుకంటే అక్కడ అన్నీ ధనాధన్ ఫటాఫట్ లాగా అయిపోతున్నాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది మీకు డిష్ రావడానికి, టిఫిన్ రావడానికి. సో మేమందరం టేస్ట్ అయితే చేసి చూసినాము. అసలు అల్టిమేట్గా ఉంది టీ అండ్ కాఫీ. అల్లం అయితే బాగా ఎక్కువ వేసారు, అల్లం అండ్ జింజర్ అల్లము. సో మా వాడు కూడా బాగుందని అన్నాడు. కాకపోతే అది మొత్తం ఆ గ్లాస్ మొత్తం తాగిన తర్వాత గొంతు మొత్తం ఇట్లా అంటే మనకు మంటలు వేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎవరికైనా సర్ది, దగ్గు ఇలాంటివి ఉంటే జల్దీన పోతుంది ఒక గ్లాసు మంచిగా గట్టిగా తాగితే. సో అట్లుంది ఘాటుగా. సో నాకు మా తమ్మునికి అయితే సరిపోలేదు టిఫిన్. అండ్ మళ్ళీ పోయి బటర్ దోశ అండ్ ఘీ దోశ అయితే ఆర్డర్ చేసినాము. సో మళ్ళీ టేస్ట్ చేస్తాము ఇవి 2. చూడండి అసలు అల్టిమేట్. ఘీ దోశ అయితే అసలు ఎట్లా అంటే స్టిక్ లెక్కనే ఉంది సేమ్. నేనైతే ఇట్లా పకోడీ ఎంత గట్టిగా ఉంటుందో ఆ విధంగా ఉంది. అసలు కరకరమంటుంది అసలు నోట్లో పెట్టుకోగానే. బటర్ దోశ అయితే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, కానీ ఈ ఘీ దోశ అయితే అసలు మనకి స్టిక్ లెక్క ఇట్లా అట్ట లెక్క ఉంది. బాగా నోట్లో ఇట్లా కరకరమంటుంది, నమలాలి బాగా. సో టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. మావాడైతే బటర్ దోశ తీసుకుండు, నేను ఘీ దోశ తీసుకున్నా. సో మళ్ళీ దాని తర్వాత మేము మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. లోపల ఒక కర్రీ ఇచ్చిండు, అది దాన్ని పెట్టుకొని తినాలి, బాగుంది. దాన్ని పెట్టుకొని కొంచెం చట్నీ వేసుకొని తింటే అల్టిమేట్గా ఉంది.
అసలు ఇంకా దానికి వేరే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే బాగా క్లిక్ అయింది రామేశ్వరం కేఫ్. ఎందుకంటే చాలా మందిని అట్రాక్ట్ చేసింది ఆ టేస్ట్ తోటి. సో అందుకే సూపర్గా ఉంది. మేము తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం తినంగానే ఎక్స్చేంజ్ చేసుకున్నాము గీ బటర్ దోశ. సో మావాడు కూడా టేస్ట్ చేస్తా అన్నాడు అది. సో అందుకే ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ అది ఎట్లుందో కూడా నేను చెప్పిన చూసి. సో తిన్న తర్వాత అయితే వాటర్ తాగాలి కదా. వీళ్ళ వాటర్ సర్వీసింగ్ చూడండి ఎట్లుందో, అసలు డిఫరెంట్గా ఉంది. అసలు మాకు మేము ఆశ్చర్యపోయినాం ఇది చూసి. అండ్ వీళ్ళ వాష్ బేసిన్ చూడండి ఎట్లుందో, మొత్తం గోల్డిష్ లాక్ ఉంది. సో మనకి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఉంటాయి కదా ఆ విధంగా ఉంది. మనం ఓల్డెన్ డేస్లో ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళ ట్యాప్స్ అయితే అసలు డిఫరెంట్గా ఉన్నాయి, భలే అనిపించింది నాకు. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సో మంచిగా అనిపించింది. ఫ్యామిలీని మొత్తం తీసుకొని వచ్చిన కదా. అండ్ వీళ్ళ అంబియన్స్ అయితే అసలు చూడండి, అసలు క్లాసిక్ లుక్, అసలు డీసెంట్, ఒక టెంపుల్ ఫీలింగ్ ఉంది. మనకు టెంపుల్లో పోతే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది. అసలు వాళ్ళ ఆర్కిటెక్చరు, వాళ్ళ రినోవేషను ఇవన్నీ ఎట్లున్నాయంటే ఒక టెంపుల్ ఫీలింగ్ లెక్క అయితే వచ్చింది. సో చాలా బాగుంది. సో ఓవరాల్ రివ్యూ అయితే 10 out of 9 points ఇస్తాను. సో అంత బాగుంది. సో నాకైతే మస్తు నచ్చింది. ఆ తర్వాత ఇక మేము తినేసి ఇంకా బయలుదేరినాము. మా ఇద్దరికా అది నెయ్యి బటర్ ఇవన్నీ కడుపు నింపేస్తుంది. ముఖం కొట్టిందా? కానీ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఇడ్లీ అయితే ఏం సరిపోలే కదా ఇడ్లీ సరిపోలే. మాకు సరిపోయింది. టేస్ట్ కావాలని ఇడ్లీ సరిపోయింది. ఇడ్లీ ఎట్లుంటుందో అవి ఎట్లుందో ఇది ఒకటే తెచ్చినామా అన్న. ఇడ్లీ ఎప్పుడు తినేదే కదా. కానీ ఇడ్లీ ఆడ డిఫరెంట్ ఉంది. కొంచెం వేరే ఉంది. ఎందుకంటే ప్యాన్ కేక్ లాగా పెద్దగా చేస్తున్నాడు. అయినా మెత్తగా ఉన్నది, లోకల్ లోకల్ ఉంటుంది ఇడ్లీ. రవ్వల కాదు. ఇది మొత్తం ఇట్లా స్పంజ్లకు మెత్తగా ఉంది. ఆ అన్నం వండి చేతుడు ఆ 3 చట్నీలు సాంబార్తో తినేస్తే ఫుల్ అయిపోతుంది. సరిపోతుంది. చట్నీ బాగుంది. చట్నీ మొత్తం మీద అంతా బాగానే ఉంది. పైసలు పెట్టొచ్చు పన్నెండు బాగాలేవా? ఒక దగ్గర పైసలు పెట్టినాకనే బాగుండేది. చాయ్ నాకు నవ్వు వచ్చింది. 70 రూపాయలు ఒక్క చాయ్. చాయ్ అయినా కాఫీ అయినా 3 తీసుకున్నాం. 70 రూపాయలు. ఇడ్లీ దోశ ఎంత? దోశ ఒకటి 185 రూపీస్, ఒకటేమో 190 ఒకటి 190 ఒకటి. మొత్తం 4 కదా. ఫస్ట్ తెచ్చిన ఏమో ఒకటి 185, ఒకటి 160. సెకండ్ రౌండ్ 185. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సో నమస్కారం, ఉంటా.